తొలగించినటువంటి పరిస్థితి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు. కాబట్టి దీని గురించి పెద్ద మనం ఆందోళన అంటే అందులో ఆందోళన కాదండి. కోర్టు ఆదేశాలతో తీసేవారు కొంతమంది అధికారులు అంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా వివాదాలు సృష్టించడానికి వాళ్ళతో తీయించారా అన్నది కదా, అందువల్ల ఈ టాపిక్ వచ్చింది. లేకపోతే ఉంచారో తీసేసారో అని తర్వాత అంశం. ఏదో జరుగుతుంది ఇన్సైడ్ అని. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో పూర్తిగా ఏకపక్షంగా ఉంది రాష్ట్రంలో పరిపాలన. ఎందుకంటే ప్రతిపక్షంలో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమై ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ రాజకీయాలు చేసి స్థానికంగా ఉన్నటువంటి అధికారులను ప్రొవోక్ చేసి పవన్ కళ్యాణ్ గారి ఫోటో తీయించే పరిస్థితి అయితే ఉందని నేనైతే అనుకోవట్లేదు. గీస్తే తెలుగుదేశం వల్ల తీసి అవతలైపు పడేసి ఉండాలి తప్ప ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏ నేత కూడా ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి అధికారులని ప్రోత్సహించి పవన్ కళ్యాణ్ గారి ఫోటో తీసే పరిస్థితి అయితే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. వెంకటేష్ గారు, మీకు క్లారిటీ, తెలుగుదేశం పార్టీ ఎవరు కూడా అంత సాహసం చేసేటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడా చేయలేదు, చెయ్యరు కూడా. అది మాత్రం మీకు క్లారిటీ చెప్తున్నా. కిరణ్ గారు మీ తెలుగుదేశానికి సంబంధించిన నవీన్ గౌడ్ అనే కార్యకర్త ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, చిరంజీవి గారిని మాట్లాడుతున్నారు. కొంచెం ముందు అండి అదుపులో పెట్టుకోమండి, చెప్పండి. ముందు చాలా అదుపులో పెట్టుకోవాల్సింది చాలా ఉన్నాయి. మీరు అడిగిన మొత్తం సర్క్యులేట్ అవుతుంది వాడి ఫోటో. బాలకృష్ణ గారి ఫోటో పెట్టుకుని ప్రొఫైల్ పిక్ గా నవీన్ గౌడ్ అనేవాడు చిరంజీవి గారి గురించి ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోతున్నాడు. ముందు వాడిని కంట్రోల్. మీరు చెప్పింది నోటెడ్. అతను టీడీపీ క్యాండిడేట్ లేదా మీ పెయిడ్ ఆర్టిస్టో చూసి అతని పైన చర్యలు తీసుకుంటాడు. వాడు ఎవడైనా జగన్మోహన్ అరెస్ట్ చేసి లోపలేవయ్యా చెప్తున్నాం కదా. పేరుతో సహా చెప్తున్నాం. కిరణ్ క్రాస్ టాక్ వద్దండి, క్రాస్ టాక్ వద్దు, టైం వేస్ట్. సరే ఇస్తాను, నేను ఇస్తాను. ఆయన ఏదో చెప్తున్నారు కదా, వినండి, తర్వాత మీరు మాట్లాడితే కానీ పోనీ. మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. వాడు జగన్మోహన్ రెడ్డి పర్సనల్ పిఏ అయినా ఉండొచ్చు. మీరు చెప్తున్నట్లు మీ ముసుగులో వచ్చాడు అంటున్నారు కదా, వాడిని పట్టుకుని అరెస్ట్ చేయండి ఖచ్చితంగా. ఏ పార్టీకి సంబంధించి సరే ఓకే అనండి, సరిపోతుంది. మళ్ళీ దానికి మాట్లాడడం ఎందుకు? ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి సార్. యాక్సెప్ట్ చేసి దాన్ని కరెక్ట్ చేసుకునే పరిస్థితి ఉండాలి. అంతేగాని దాన్ని ఆడి మీద ఇంటి మీద తోసేయటం కాదు. పేరుతో సహా చెప్తున్నాం కదా, పేరుతో సహా చెప్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకోండి అని చెప్తున్నాం. దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ముసుగులో ఉన్నాడని చెప్తారేంటి? ఓకే వెంకటేష్ గారు, ఏంటి పిఠాపురంలో ఏంటి వంగాగీత గారు ఫోకస్ ఏంటి? ఇప్పటి నుంచి ఇంకేనా మొదలు పెట్టారా 2.0? అలా ఏం కాదు సార్, నేను అనుకోవడం అది జరిగే పరిస్థితి ఏం కాదు. కాకపోతే ఏంటంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవాలి అంటే వంగాగీత గారి బలం సరిపోదు. సో ముద్రగడ పద్మనాభం గారు అయితే ఇంకా కొంచెం బలంగా ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి అని అనుకున్నారేమో వైఎస్ఆర్సీపీ పార్టీ. అంతే తప్ప వంగాగీత గారి ప్రయారిటీ తగ్గించాలనో లేకపోతే ముద్రగడ్డ గారిని ఏదో పెంచాలని అయితే ఖచ్చితంగా అనుకుని ఉండరు. ఒకవేళ మార్పులు చేసుకుంటే ఆ పార్టీకి సంబంధించి వాళ్ళ అధిష్టానం అనుకుంటే ఎవరినైనా పెట్టవచ్చు సార్. ఇప్పుడు సాక్షాత్ మిథున్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఉభయ గోదావరి జిల్లాలకు ఇన్ఛార్జిగా పెట్టినటువంటి పరిస్థితి కదా, ఎక్కడ ఉన్న రాయలసీమకు సంబంధించిన నేత. సో దాన్ని మనం పెద్దగా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏం లేదు. ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారి మీద గెలవడం, అక్కడ కూటమి ఉన్నంత వరకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఏ అభ్యర్థి వచ్చినా గెలవడం కొంచెం కష్ట సాధ్యమే. చాలా కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారం. కాబట్టి అక్కడ బలమైన నేతలు అవసరం. కాబట్టి ముద్రగడ్డ గారు అయితే వంగాగీత గారి కన్నా కొంచెం ఎక్కువ ఫైట్ ఇవ్వగలుగుతారేమో. అది వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అంతర్గత విషయం కాబట్టి దాని మీద పెద్ద ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, నిన్న తెలంగాణలో చూసారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వచ్చి వెళ్ళిన వైనం. దీని మీద మీ కామెంట్స్ ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా తెలంగాణలో రోడ్ షో చేయాలనే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉన్న వ్యక్తి అయితే కాదు. కాకపోతే కోర్టుకి ఆయన రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేశారు. నేను వస్తే ట్రాఫిక్ సమస్యలు వస్తాయి, భద్రతా ఏర్పాట్లు కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. సో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అటెండెన్స్ వీడియో ద్వారా అయినా సరే మనం లైవ్ స్ట్రీమింగ్ ద్వారా నన్ను ఏదైనా అడగాలంటే అడగొచ్చు, నేను అటువంటి ప్రొవిజన్ కూడా ఏదైనా ఉపయోగించుకోవచ్చా అని కూడా అడగటం జరిగింది. బట్ కోర్టు ఏంటంటే సాంప్రదాయబద్ధంగా ఈ సెక్షన్స్ లో
బయటికి వెళ్ళి వచ్చినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఆ ప్రదేశంలో జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరున్నా కానీ ఖచ్చితంగా కోర్టుకు వచ్చి అటెండ్ అయ్యి ఎస్ నేను కోర్టు అనుమతితో బయటకు వెళ్ళాను, మళ్ళీ ఇండియా వచ్చాను కాబట్టి మీ ముందు అటెండ్ అవుతున్నానని చెప్పి తీరాల్సినటువంటి ఒక పరిస్థితి. కాబట్టి కోర్టు అదే ప్రొసీజర్ ఫాలో అయింది. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి జన సమీకరణ అంటారా, లేకపోతే నిజంగా జన సమీకరణే ఆ రకంగా చేసినట్టయితే పోలీస్ ఈ స్థాయిలో భద్రత కల్పించే పరిస్థితి కాదు కదా. బేసిక్ గా ఆయనకు ఉన్నటువంటి క్రేజ్, మాస్ లో ఉన్నటువంటి క్రేజ్, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి క్రేజ్, రెండోది అక్కడ కూడా తెలంగాణలో కూడా ఆయన సామాజిక వర్గమే, పార్టీలు వేరైనప్పటికీ ఆయన సామాజిక వర్గమే అక్కడ రాజ్యం చేస్తున్నటువంటి విషయం. కాబట్టి కొంత అప్లాజ్ వస్తుంది. కొంతమంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా కలవడం జరిగింది. హైదరాబాద్ కొంత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నట్లు స్థానికంగా ఉన్న నేతలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి వెళ్ళడం జరిగింది. ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బయటకు వచ్చినా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉంటుంది. అలాగే జనాలు వెంటబడే పరిస్థితి, పోలీసులకి అదే పరిస్థితి. పోలీసులు ఖచ్చితంగా ఆయనకు కావాల్సిన సెక్యూరిటీ ఇచ్చి తీరాల్సినటువంటి ఒక పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి నిజంగా ఇది అప్పటికప్పుడు అనుకుని పార్టీ ప్రొవోక్డ్ ప్రోగ్రామ్ అయితే అంత పోలీస్ భద్రత కూడా మాత్రం అంత వచ్చేది అవకాశం లేదనేది నా అభిప్రాయం. ఓకే, మరొక కీలకమైన అంశం అండి, ఏంటి బెజవాడలో రాజకీయాలు? వంగవీటి గారి అమ్మాయి రావడం అంటే మొన్న వచ్చారు వెళ్ళారు సైలెంట్గా ఉన్నారు, కానీ ఏదో జరుగుతుంది వాళ్ళ కుటుంబంలో అని. ఒక పక్క రాధా గారు ఉండగా ఇప్పుడు ఆవిడ ఎంట్రీ దేనికి ఇచ్చినట్టుకు ఆల్ ఆఫ్ సడన్ గా ఏ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు? వంగవీటి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అనేక మంది రాజకీయాల్లో ఉన్నారు. నాకున్న సమాచారం ప్రకారం ఆశా గారు కూడా గత 2 ఎలక్షన్స్ నుంచి ఆవిడ వస్తుంది అని చెప్పేసి ఒక టాక్ నడిచింది. కానీ రాధా గారిని దృష్టిలో పెట్టుకుని మరి వాళ్ళ యొక్క అన్నా చెల్లెళ్ళ వ్యవహారం ఏంటనేది బయటకు తెలియదు. ఆయన ఉన్నారు కదా, ప్రత్యక్ష రాజకీయాలు ఆయన ఉన్నారు కాబట్టి ఈవిడ బయటికి రావడం అనేది కాస్త లేట్ అయింది. కానీ గత ఎలక్షన్ లోనే ఆవిడ కంటెస్ట్ చేయాల్సి, ఐదర్ జనసేన పార్టీ నుంచి కానీ ఆరు వైసీపీ పార్టీ నుంచి కానీ కంటెస్ట్ చేస్తారు అని చెప్పేసి చాలా గట్టి టాక్ నడిచింది. అయితే 2029 లేదా ఎలక్షన్స్ ఏమైనా ముందుగా వచ్చిన పరిస్థితి అయితే ఉంటదేమో, మరి మనం అయితే ప్రెడిక్ట్ చేయలేం కదా. ఆ ఎలక్షన్ లో ఖచ్చితంగా ఈ అమ్మాయి పోటీ చేయడానికి రాజకీయంగా ఒక స్టెప్ తీసుకుంటున్నాను అని అన్నారు. ఇక వంగవీటి ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఇప్పుడు రాధా వెనకాల ఉన్న వాళ్ళందరూ ఆశా గారి వెనకాల కూడా ఉంటారు ఖచ్చితంగా, అందులో డౌట్ ఏం పడాల్సిన పని లేదు. పార్టీలు వేరైనా కుటుంబ పరంగా రిమైనింగ్ కుటుంబాల్లో ఉన్నటువంటి మనస్పర్ధలు అయితే ఈ కుటుంబంలో లేవు. కాకపోతే అప్పుడు స్ప్లిట్ అయిపోతారు కదండి ఇద్దరు. కాదు ఇప్పుడు ఈవిడో పార్టీలోకి ఆవిడో పార్టీలో అంటే ఆయనకి మంచి జరుగుతుంది, ఈయనకి ఈవిడికి ప్లస్ అవుతుంది, దానివల్ల సుఖమే ఉంది. అలా ఎందుకు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా జగన్